పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది ఇచ్చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ, వాస్తవంగా నేను నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా, TV6 అని, అందులో నా పేరు పెట్టాడు. జేఎల్ మురళీధర్ అనే పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు భూ కబ్జా చేశాడు, వంకలను ఆక్రమించాడు, ఈయన పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా అంటూ ఆయన ఒక కథనాన్ని నా మీద పెట్టాడు. మరి ఈ విషయాన్ని చిన్నదే అయినా ఒక ప్రజాప్రతినిధిగా, ఈ సమాజంలో ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి ఒక నాయకుడిగా నేను ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి నేను ప్రతి ఒక్క వాటికి కూడా ఎవిడెన్స్ చూపిస్తూ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఏదో నేను అతను చెప్తానే నేను భూ కబ్జాదారున్నాను, లేకపోతే వంకలను ఆక్రమించానో కాకుండా, ఈ సమాజాన్ని గౌరవించే వ్యక్తిగా, ఈ సమాజానికి ఒక నాయకుడిగా నేను బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు నేను తెలియజేస్తున్నా. నేను సోమనాథ్ నగర్లో 8.25 సెంటుని 2018 డిసెంబర్ 15వ తారీఖున నేను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది సర్వే నెంబర్ 126. ఈ 126 సర్వే నెంబర్లో దాదాపు 46 ఎకరాలు ఉంది. ఈ 46 ఎకరాలు కూడా ఇది ఏం డీసీ ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి కాదు, ఇది బంజరు భూమి కాదు, లేదా వంక పొరంబోకు కాదు. మరి నేను వడ్డర్లతో కొన్నా దీన్ని. వారు 1990లో వారు కొన్నారు. 1990లో అంటే నేను కొనేటప్పటికీ 28 సంవత్సరాలకు ముందే ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు భూమి ఓనర్లతో కొంటే వారితో నేను నా భార్య పేరు మీద కొన్నా. ఆ రోజు కొన్నప్పుడు కూడా దాదాపు ఈ వడ్డర్లకు అన్ని డీడీలు ఇచ్చా. ప్రతి ఒక్కటి కూడా డీడీలు ఉన్నాయి. ఈ డీడీ రూపంలో వారికి చెల్లించాను. బ్లాక్ మనీ కాదు, వైట్ మనీనే. డీడీ రూపంలో వారికి చెల్లించడం కూడా జరిగింది. సరే, దీనికి అయ్యే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా దాదాపు 3.5 లక్షల రూపాయలు. దీనికి అయ్యే 3.5 లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టా. 3.5 లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కూడా ఆ 8.5 సెంటుకు కట్టానమాట. ఇదంతా కూడా రికార్డెడ్. దీనంతా పోతే దీనికి నేటి వరకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వస్తున్నటువంటి ఈసీ ఇది. దీన్ని కూడా పక్కన పెడితే ఇది లేఅవుట్. ఈ లేఅవుట్ నేను వేసింది కాదు. ఈ ఎల్పీ నెంబర్ 44 1969వ సంవత్సరం. 1969వ సంవత్సరంలో లేఅవుట్ వేస్తే
ఆ లేఅవుట్ లో దాన్ని నేను కొన్నా. నా భూమి యొక్క సర్వే నెంబర్, నా ఫ్లాట్ యొక్క సర్వే నెంబర్ 126. ఇది ప్రభుత్వ భూమి కాదు, బంజరు భూమి కాదు, వంక కాదు. మరి సోమనాథ్ నగర్ లో నా భూమికి పక్కనే ఏదైతే నా స్థలం ఉందో, నా స్థలానికి పక్కనే వంక వస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 1969లో నా స్థలానికి పక్కన మీరు చూస్తే, నా స్థలానికి పక్కన ఇంకో సర్వే నెంబర్ ఉంది 129. 129 సర్వే నెంబర్కు అటుపక్క వంక వస్తా ఉంది. అది కాలక్రమేణా ఆ వంకని ఇటువైపుకు తీసుకొని వచ్చారు. ఏదైతేనే ఈ ఎల్పీ నెంబర్ 44/1969 చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. దీనికి ట్యాక్స్ కూడా నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా కట్టా, ట్యాక్స్ రిసిప్ట్. రీసెంట్ గా బిల్డింగ్ రెగ్యులైజేషన్ యాక్ట్ లో అప్లై కూడా చేసేదానికి దానికి కూడా ఫీజు చెల్లించా. మరి నన్ను ఒక యూట్యూబ్ ఛానల్, ఒక వ్యక్తి నా పైన వేలు పెట్టి, నా ఫోటో పెట్టి నన్ను ఒక భూ కబ్జాదారుణ్ణి చేస్తే, నేను ఇంత క్లియర్ గా ఉన్నాను అని సమాజానికి, ఈ అనంతపురం ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి కోసం మాత్రం కాదు. అయితే ఇందులో భాగంగా ఎవరైతే నా మీద యూట్యూబ్ ఛానల్ అతను నా మీద పెట్టాడో ఆ వీడియో, దానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా నేను చూపించా. నవంబర్ 24వ తేదీ నాకు కాల్ చేశాడు. మధ్యాహ్నం 2:22 కాల్ చేసి, అన్న ఎక్కడున్నారు అన్నాడు. అంటే ఇంట్లో ఉన్నాను రమేష్ అంటే, అన్న మీతో మాట్లాడాలన్నా, మీరు ఆ వంక పక్క కడతాన్నారే అదంతా కబ్జా చేశారన్న. రమేష్ ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు, ఒకసారి రా ఇంటి దగ్గరికి రమేష్, డాక్యుమెంట్స్ అన్ని ఇస్తా, మొత్తం అంతా చూసిన తర్వాత అందులో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఇష్టం వచ్చింది రాసుకో రమేష్ అని చెప్పా. అంటే ఉన్నీలేనా దాంతో ఏం పని, కానీ ఒక పని చేయనా, మమ్మల్ని చూసుకోన్నా అని అన్నాడు. మమ్మల్ని చూసుకో అంటే, నువ్వు రాపా, నువ్వు రా మాట్లాడదాం, ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడు, ఆ తర్వాత మాట్లాడదాం మనము, నువ్వు రా అని చెప్పా. నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, అనంతపురం పట్టణంలో నేను దాదాపు 20 సంవత్సరాలకు ముందే ఒక కార్పొరేటర్గా, ఒక జిల్లా ప్రణాళికా సంఘ సభ్యునిగా దాదాపు అనేక పదవుల్ని చేశా. ఏ రోజు కూడా నా మీద చెడ్డ పేరు లేకుండా ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తూ వచ్చా. నేను అర్బన్ బ్యాంకుకు ఇది 2వసారి నేను చైర్మన్ గా ఎన్నికయ్యా. కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ జరిగే ఈ బ్యాంకులో ₹1 మురళి అనేవాడు తీసుకున్నాడు, మోసం చేశాడు అంటే కాలర్ పట్టుకొని నిలదీయండి అని అనేక సార్లు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను జర్నలిజానికి చాలా వాల్యూ ఇస్తా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అకృత్యాలను, అరాచకాలను, దుర్మార్గాలను దాదాపు ప్రజలందరికీ తెలిసేలా చేస్తుంది జర్నలిజం. మరి అలాంటి వృత్తి చేస్తున్నటువంటి జర్నలిస్టుల్లో దాదాపు చాలా మంది పూట గడవకపోయినా కూడా
ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే అదేదో అంటూ ఉంటారు, ఇంతమంది తాను తినడానికి తన పిల్లల్ని చదివించుకోవడానికి లేకుండా కూడా చాలా మంది నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో మందిని వసూలు చేశాడు. అతని యొక్క అరాచకాలను బయట పెట్టాలా అనేదే నా ఉద్దేశం. ఈరోజు ఒక నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, అంతే ఇంతో పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తినే బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటే మరి సామాన్యుల పైన ఎన్ని చేసింటాడో ఒకసారి మీ అందరికీ కూడా తెలియజెప్పాలనుకుంటున్నా తన యొక్క వైభవాన్ని. శ్రీనివాసులు అని పాపం వారు ఏదో బియ్యం వ్యాపారం చేసుకునే వాళ్ళిద్దరు. వారితో వేలాది రూపాయలు దోచుకున్నాడు. ప్రతి నెల డబ్బులు ఇవ్వండి, వారిని వదిలిపెట్టే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అతను ఫోన్ పే కొట్టించుకున్నటువంటి, ఇదే వ్యక్తులతో ఫోన్ పే కొట్టించుకున్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఫోన్ పేలు కూడా ఆధారాలు ఉన్నాయి. అతను ఏదో స్వాతంత్ర సమర యోధుడో, అతని కుటుంబం ఏదో నీతి నిజాయితీకి పెట్టిన పేరును, అతను చేస్తున్నటువంటి విషయాల్ని, చాలా విషయాల్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా. నిరంతరం మున్సిపల్ ఆఫీసులో తిష్ట వేస్తున్నాడు. మున్సిపల్ ఆఫీసులో తిష్ట వేసి ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో వారి యొక్క అడ్రస్లు కనుక్కొని వారిపైన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక 10 రూపాయలు పెట్టి కోరుతున్నాడు. కోరిన తర్వాత వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నీకు అది లేదు ఇది లేదు అంటూ వారిని భయపడించి వేలాది రూపాయలు దోచుకున్నటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇతను సురేష్ అని పంగల్ రోడ్లో ఉంటాడు. ఇతను ఒక రైస్ మిల్ వ్యాపారి. పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, చాలా మంది నీతి నిజాయితీ పరులు ఉన్నారు. అతనితో ప్రతి నెల 80,000 రూపాయలు వసూలు చేసినటువంటి ఘనాపాటి ఈ రమేష్. ప్రతి నెల 80,000 రూపాయలు. ఇతని పోరు తట్టుకోలేక ఊరు ఇడిచి వెళ్ళాడు ఆ సురేష్. ఇక తపోవనంలో ఉంటుంది హసీనా అనే ఒక ముస్లిం అమ్మాయి. ఆ అమ్మాయిని వేధించాడు, వెంటబడ్డాడు. చివరికి 50,000 రూపాయలు ఆమెతో లాక్కుంటే ఆమె అతని పోరు భరించలేక 50,000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆమెకి వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆమె డిఎస్పీ దగ్గరికి పోతే డిఎస్పీ ఆఫీస్ పోక ముందే తెలుసుకొని ఆమెను పిలిచి 50,000 ఇచ్చి ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని ప్రాధేయపడినాడు. ఆ తర్వాత ఇంకా సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు, సోమందేపల్లి నరేష్. ఇతని యొక్క దందా ఏంటి అంటే, ఈ రమేష్ యొక్క దందా ఏంటంటే బియ్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాల్ని లక్ష్యంగా చేసుకోవడం. కొన్ని ఏదో పేపర్ కూడా ఉంది కదిలించే వార్త అంట. మరి అతను కదిలించే వార్తలు పెడతారో లేదో నాకు తెలియదు. అన్నానా
మనుషుల జీవితాలని రక్తంలా జలగలా పీడిస్తున్నటువంటి రమేష్ యొక్క అకృత్యాన్ని ఈరోజు బయట పెట్టాలనుకుంటున్నా. నేను ఎప్పుడో వడ్డర్లు 28 సంవత్సరాల క్రితం కొన్నటువంటి భూమిని నేను కొంటే దాన్ని భూ కబ్జాదారుడు అంటాడు. చంద్రబాబు గారు ఎక్కడున్నారు, చర్యలు తీసుకో అంటాడు. ఈ వ్యక్తి నిజమైనటువంటి నీతి నిజాయితీ పరుడు ఇతను. నేను వీరిని అందరినీ తీసుకెళ్తున్నా. ఇతని అరాచకాలని పోలీస్కి, ఎస్పీకి తెలియజేస్తున్నా. ఇతని పైన నన్ను ఏదైతే బ్లాక్మెయిల్ చేశాడో కేసు పెట్టబోతున్నా. నా పైన ఏదైతే అనవసరంగా వీడియో చేశాడో నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నా. అంతేకాకుండా ఇతను ఆటో నడిపే విధానం నుంచి ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించిన స్థాయికి ఎలా ఎదిగాడో కూడా ఇతని యొక్క బండారం బయట పెట్టాలనుకుంటున్నా. ఇంతేకాదు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక లేడీ డాక్టర్ను హింసించి వేధించి లక్షలు వసూలు చేశాడు ఇతను. ఒక చిన్న పిల్లల ఆసుపత్రి మీద పడి వారితో సంపాదించాడు. ఇతనికి స్కూళ్ళు, కాలేజీలు అంటే పెట్టిన పేరు. ఇతను ఈ TV6 కదిలించే వార్త అనే ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని అనేక విద్యా సంస్థల్ని, ప్రజలని, వ్యాపారుల్ని నిరంతరం వేధించుకొని తింటున్నటువంటి ఈ రమేష్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీసు వారికి విన్నవిస్తున్నా. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఇతనికి అక్రిడేషన్ ఏదైనా ఇచ్చింటే దాన్ని వెనక్కు తీసుకొని ఇలాంటి వ్యక్తుల్ని శిక్షించాలని కూడా నేను కోరుతున్నా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలా. నా భూమికి సంబంధించి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ తో NOC కూడా తెచ్చుకున్నా. నేను అక్కడ వంకే లేదు. ఇది కాలక్రమేణా ఇక్కడికి వచ్చింది. నా 126 సర్వే నెంబర్ తర్వాత 129 ఉంది. దాని పక్కన ఉన్నటువంటి కాలక్రమేణా వచ్చింది అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేశా. ఈ రమేష్ గారు ఏం చేశారప్ప అంటే మా బ్యాంకులో ఒక లోన్ తీసుకున్నాడు. ఈయన గారు మా బ్యాంకులో ఒక లోన్ తీసుకున్నాడు. 50,000 రూపాయల లోన్ తీసుకున్నాడు ఈయన గారు. తీసుకొని ఈ 50,000 కట్టమంటే మా ఉద్యోగుల మీదకి అనేక సార్లు మీ అంతు చూస్తా, మీ కథ చూస్తా, మిమ్మల్ని ఇది చేస్తా అంటూ అనేక సార్లు భయపడిచ్చాడు. ఈయన గారు ఏం చేశారప్ప అంటే దీనికి షూరిటీగా 2-3 కూడా పెట్టాడు. పెట్టి 50,000 కట్టకపోతే ఇది కోర్టుకు పోయింది. కోర్టుకు పోయి కోర్టులో అవార్డు అయింది ఇతని మీద అవార్డు అయింది. ఇతన్ని ఆస్తుల్ని, ఇప్పుడు ఉన్నటువంటి ఇతని ఆస్తుల్ని తొందరలో వేలం కూడా వేయబడుతుంది. మళ్ళీ ఆ రోజు జేఎల్ మురళి గారు మీద నేను ఏదో పెట్టింటే మా ఇంటిని వేలం వేశాడని తిరిగి మళ్ళీ అయినా చెప్పవచ్చు. నాకు ఏంటి బాధ అంటే తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా అనేక మంది జర్నలిస్టుల్ని చూస్తూ వస్తున్నా నేను. వారికి తిరగడానికి బైక్ లో పెట్రోల్ లేకుండా ఉన్నటువంటి వారు, పిల్లల్ని చదివించుకోలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు. మరి ఇలాంటి గంజాయి మొక్క ఈ విధంగా ప్రజల్ని వేధిస్తున్నటువంటి ఈ వ్యక్తి, ఇతని పైన చర్యలు తీసుకోవాలా.
ఇతని పైన అనేకమైనటువంటి చట్టరీత్యా చర్యలకు నేను కూడా న్యాయస్థానాలను సంప్రదిస్తా. అంత ఈజీగా వదిలిపెట్టను. ఎందుకంటే ఇది క్యారెక్టర్ కి సంబంధించినటువంటి విషయం. ఒకవేళ నేను కొన్నటువంటి భూమి బంజరు భూమి అయితే, వంక పొరంబోకైతే నేను వదులుకోవడానికి సిద్ధం. అంతేకాని నేను ఆక్రమించాను అనే మాట అంటే, ఎందుకంటే నేను గత 25 సంవత్సరాలుగా ప్రజా జీవనంలో అనేకమైనటువంటి పదవులు ఉందా. ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఇట్లా చేయబెట్టి ఒక పైసా తీసుకున్నాడు అనే పేరు లేకుండా నేను ఉంటున్నా. ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉంటున్నా. మరి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో ఎన్నో అరాచకాలను, దుర్మార్గాలను బయటికి తెస్తున్నటువంటి నిజాయితీ పరులకు మచ్చపడకూడదు. ఇలాంటి వ్యక్తుల్ని ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా బహిష్కరించాలా అనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, మున్సిపల్ ఆఫీసులో ఎంతో మంది అధికారులు చెప్తున్నారు, గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఆయన రమేష్ గారు, ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి మొన్న ఈ బ్రిడ్జి మీద బండిలో వెళ్తుంటే ఎదురుగా వచ్చి అడ్డం పెట్టి కెమెరా పెట్టి అతనితో జోబిలో ఉన్నటువంటి డబ్బుల్ని దోచుకున్నాడంట.